హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రావణ్ జక్కని. చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ బేసిక్స్ తెలియకపోవడం వల్ల హైయర్ క్లాసెస్లో కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం బేసిక్స్ మ్యాథమెటిక్స్ సులభంగా మరియు సొంతంగా ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోస్ ద్వారా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడతాయి. ఇక్కడ నేను ఇంగ్లీష్ వొకాబులరీ ఉపయోగించినప్పటికీ వివరణ మాత్రం తెలుగులోనే ఉంటుంది. ఒకవేళ నేను ఉపయోగించే ఇంగ్లీష్ వర్డ్స్ కానీ వొకాబులరీ కానీ మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్లో వారికి సంబంధించిన తెలుగు మీనింగ్స్ చూడొచ్చు. ఈ వీడియోస్ మీరు ఫాలో అయ్యే ముందు వాటిని మీరు ఎలా ఫాలో అవ్వాలి, వాటిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాల గురించి నేను ఒక పూర్తి వివరంగా ఇంట్రడక్షన్ వీడియో చేయడం జరిగింది. ముందుగా ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్. సో ఇక్కడ మీరు ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ చేయాలంటే ముందుగా మీరు టేబుల్స్ పర్ఫెక్ట్గా చెప్పగలగాలి, అన్ని రకాల డివిజన్స్ మీరు వేగంగా చేయగలగాలి, అలాగే ఫ్యాక్టరైజేషన్ మరియు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముందుగా మీరు ఈ 4 టాపిక్స్ సరిగ్గా చేయగలిగితే ఈ వీడియో మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ టాపిక్స్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఈ వీడియోస్ చూసిన తర్వాత ఈ ఎల్సిఎం వీడియోని మీరు ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని మనం చెప్తాం. అలాగే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ అంటే ఏంటి, హైయెస్ట్ అంటే ఏంటి, కామన్ అంటే ఏంటి అనేది మనకు తెలుసు. కానీ మరి మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు 5 × 8 = 40 అని రాస్తే 40కి 5,8లని మనం ఫ్యాక్టర్స్ గాను, 5,8లకి 40ని మనం మల్టిపుల్ గాను చెప్పుకుంటాం. సో దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఇక్కడ ఒక నంబర్ తీసుకునే దానికి మనం ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ రాద్దాం. సో ముందుగా ఇక్కడ ఇచ్చిన నంబర్ 6కి ఫ్యాక్టర్స్ ఏంటో రాద్దాం. సో 6 అనేది ఏ నంబర్స్ని మల్టిప్లై చేస్తే వస్తుంది, 1 × 6 చేస్తే వస్తుంది కాబట్టి 1,6లని మనం 6కి ఫ్యాక్టర్స్గా రాస్తాం. అలాగే 2 × 3 చేసినా వస్తుంది కాబట్టి 2,3లు కూడా 6కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ 6కి మనం మల్టిపుల్స్ రాసినట్లయితే 6కి 1, 2, 3, 4 ఇలా న్యాచురల్ నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చే ప్రోడక్ట్ని ఆన్సర్స్ అన్నిటిని మనం 6 యొక్క మల్టిపుల్స్ అంటాం. సో ఇక్కడ 6 1 6, 6 2 12, 6 3 18, సో ఇలా సో మనం చాలా వరకు రాయొచ్చు. సో ఇది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే. ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఇచ్చిన నెంబర్ ఏ టేబుల్లో వస్తుందో ఆ నెంబర్స్ అన్నిటిని ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటాం. అలాగే ఇచ్చిన నెంబర్ యొక్క టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్నిటిని మనం ఆ నెంబర్కి మల్టిపుల్స్ అంటాం. ఇలా మనం సులభంగా చెప్పుకోవచ్చు. దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎల్సిఎం అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం 2,3 తీసుకున్నాం. సో ముందుగా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాం కాబట్టి ముందుగా మనం మల్టిపుల్స్ రాద్దాం. సో ఇక్కడ 2 యొక్క మల్టిపుల్స్ అండ్ ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ రాయడం జరిగింది. అంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ అండ్ 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ రాయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మనం కామన్ మల్టిపుల్స్ అన్నాం కాబట్టి ఈ రెండిట్లో మనం కామన్ మల్టిపుల్స్ రాసినట్లయితే 6,12 అనేవి కామన్గా ఉన్నాయి. సో ఇందులో మనం ఎల్సిఎం అంటే లీస్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి. సో లీస్ట్ నెంబర్ ఏంటి, మనకి ఇక్కడ 6 అనేది లీస్ట్ కాబట్టి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అనేది 6 అవుతుంది. సో ఇలా మనం వీటి యొక్క ఎల్సిఎం 6 అని మనం చెప్పొచ్చు. అదే మనకు హెచ్సిఎఫ్ అయితే ముందుగా మనం ఒక 2 నెంబర్ తీసుకొని వాటికి ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 12 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 4, 6, 12, రైట్. సో అలాగే 18 యొక్క ఫ్యాక్టర్స్ కూడా రాసినట్లయితే మనకు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అనేవి 18 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి నెక్స్ట్ మనం. సో కామన్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 1, 2, 3, 6 అనేవి కామన్గా ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే 1 ఉంది, 2 ఉంది అండ్ 3 ఉంది అండ్ 6 అనేవి రెండిట్లలో కామన్గా ఉన్నాయి. సో ఇందులో మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి కాబట్టి మనం హెచ్సిఎఫ్ ఈక్వల్స్ ఏమవుతుంది, మనకు ఇక్కడ 6 అవుతుంది. ఇందులో ఉన్న వాటిలో హైయెస్ట్ 6 కాబట్టి మనం ఇక్కడ 6 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది మనం 6గా చెప్పొచ్చు. అయితే ప్రతిసారి ఇలా చేయడం మనకు చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి వీటిని కనుక్కోవడానికి మనకు 2 సులభమైన మెథడ్స్ ఉంటాయి. మొదటిది డివిజన్ మెథడ్, రెండవది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. సో ఇప్పుడు మనం ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ 36 మరియు 60 యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా కనుక్కుందాం. సో ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాల్సి ఉంటుంది 2 నెంబర్స్ని. సో ఇక్కడ ముందుగా 36ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తున్నాను. సో 36 నేను ముందుగా 2తో డివైడ్ చేసినట్లయితే మనకు 18 వస్తుంది. సరే 18ని మనం 2తో డివైడ్ చేయొచ్చు. సో 2 9 18 అవుతుంది.
నెక్స్ట్ మళ్ళీ 9ని మనం 3 3 అని రాసుకోవచ్చు. సో ఇలా 36ని 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3గా రాయొచ్చు. నెక్స్ట్ 60ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే 2 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి 2 30గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ అది 2 టేబుల్ వస్తుంది కాబట్టి 2 15గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 15 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 5 అని రాసుకోవచ్చు. సో ఇలా 60ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే మనకు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 వచ్చింది. సో ఇప్పుడు ఇలా రెండు నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం రాసిన తర్వాత మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకున్నట్లయితే ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ముందుగా కామన్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం మల్టిప్లై చేస్తే మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో వస్తుంది. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకు 2 2 3 అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాసాం. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 12 వస్తుంది. అలాగే ఎల్సిఎం మనం కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఎల్సిఎం విషయంలో మనం కామన్ ఫ్యాక్టర్స్తో పాటు ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటాం. ఇక 36 మరియు 60 టేబుల్లో వచ్చే లీస్ట్ నెంబర్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇవన్నింటిని మల్టిప్లై చేస్తే 36 వస్తుంది అండ్ ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు 60 వస్తుంది. సో రెండింటికి ఏది మల్టిప్లై చేస్తే మనకు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో పైన దానికి 5ని మనం కింద దానికి 3ని కనుక మల్టిప్లై చేస్తే అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి అదే ఈ రెండు టేబుల్లో వచ్చే లీస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుంది కాబట్టి సో మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా మనం మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు అండ్ మన దానికి మనం ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 5 అవుతుంది. సో ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ అనేది 180 అవుతుంది. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ద్వారా ఒకటేసారి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ రెండింటిని మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఇదే నెంబర్స్ని మనం డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం 36ని 60ని విడివిడిగా చేసాము. ఇక్కడ డివిజన్ మెథడ్లో ఏంటంటే రెండింటిని కామాతో సపరేట్ చేస్తూ రాసుకొని ఒకేసారి డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ ఏంటో దాంతో మనం మాత్రం డివైడ్ చేయాలి. సో 2తో డివైడ్ అవుతాయి కాబట్టి రెండు 2తో డివైడ్ చేసినట్లయితే 2 18 36 అవుతుంది అండ్ మనం కామా పెట్టుకొని మళ్ళీ 2 30 60 అవుతుంది కాబట్టి మనం అక్కడ 30 రాసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 18 మరియు 30 ఉన్నాయి. ఈ రెండు కూడా మళ్ళీ 2 టేబుల్లో డివైడ్ అవుతాయి కాబట్టి సేమ్ మళ్ళీ నేను 2తో డివైడ్ చేస్తున్నాను. 2 9 18 అవుతుంది. మళ్ళీ మనం కామా పెట్టుకొని 2 15 30 అవుతుంది కాబట్టి మనం 15 రాసుకున్నాం. సో ఇక్కడ 9, 15 తీసుకున్నట్లయితే అవి 2 టేబుల్లో డివైడ్ కాదు. సో మళ్ళీ నెక్స్ట్ వాటిని నేను 3 టేబుల్లో డివైడ్ చేస్తున్నాను. సో 3 3 9 అండ్ 3 5 15 ఇలా ముందుగా మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హెచ్సిఎఫ్ రాయాల్సి వచ్చినప్పుడు మనం ఈ రెండు నెంబర్స్ని అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ డివైడ్ చేసిన నెంబర్స్ని మాత్రమే మనం ప్రోడక్ట్గా రాయాల్సి ఉంటుంది. 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకుంటున్నాం. సో ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ అనేది మనకు 12 వస్తుంది. సో ఇది ఈ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. అదే మనం ఎల్సిఎం తీసుకోవాలనుకుంటే ఆ కామన్ నెంబర్స్తో పాటు మనం ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటాం కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే 3 ఇంటూ 3 అవుతుంది. సో టోటల్ ప్రోడక్ట్ అనేది మనకి 180 అవుతుంది. సో ఇలా సేమ్ ప్రాబ్లమ్ని మనం డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో అయితే విడివిడిగా చేయాల్సి ఉంటుంది. డివిజన్ మెథడ్లో అయితే రెండు ఒకసారి చేస్తాం కాబట్టి మనకు టైం అనేది సేఫ్ అవుతుంది. సందర్భాన్ని బట్టి మనం ఒక్కొక్క మెథడ్ ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 24 మరియు 18 యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ని కనుక్కుందాం. సో ఇక్కడ మళ్ళీ మనం సేమ్ కామాతో సపరేట్ చేస్తూ రాసుకొని ఆ రెండు ఏ టేబుల్లో డివైడ్ అవుతాయో దాంతో మనం డివైడ్ చేస్తుంటాం. సో ఇక్కడ 2 టేబుల్లో డివైడ్ అవుతాయి కాబట్టి 2 12 24 అండ్ మళ్ళీ కామా పెట్టుకొని 2 9 18. సో ఇప్పుడు మళ్ళీ 12, 9s ఏ టేబుల్లో డివైడ్ అవుతాయో ఆ టేబుల్తో మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇవి రెండు 3 టేబుల్లో డివైడ్ అవుతాయి. సో ఇక్కడ 3 4 12 అండ్ మళ్ళీ కామా పెట్టుకొని 3 3 9 అని మనం రాసుకున్నాం. సో ఇక్కడ 4, 3 అనే వాటికి ఏ ఒక్క కామన్ ఫ్యాక్టర్ లేవు, అంటే రెండు కంబైన్గా ఏ నెంబర్తో కూడా డివైడ్ కావు. సో అందుకని మనం ఇక్కడతో ఆపేస్తాం. ఇలా ఏ నెంబర్లో కూడా డివైడ్ కాకపోతే అంటే ఏ ఒక్క కామన్ ఫ్యాక్టర్ కూడా లేకపోతే దాన్ని మనం కోప్రైమ్స్ అంటాం. సో అలా కోప్రైమ్స్ వచ్చినప్పుడు మనం అక్కడతో ఈ ప్రాసెస్ని ఆపిస్తాం. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ రాయాలనుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం కామన్ ఫ్యాక్టర్స్ని మాత్రమే తీసుకుంటాం. సో 2 అనేది రెండు నెంబర్స్ని డివైడ్ చేసింది. సో అండ్ 3 కూడా రెండు నెంబర్స్ డివైడ్ చేసింది కాబట్టి 2 ఇంటూ 3 రాసుకుంటాం. సో మనకు ఆన్సర్ అనేది 6 వస్తుంది. అలాగే మనం ఎల్సిఎంని కనుక రాసినట్లయితే సో అన్ని నెంబర్స్ని మనం తీసుకుంటాం. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 అంటే కామన్గా డివైడ్ చేసిన వాటితో పాటు ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం వీటిని అన్నింటిని మల్టిప్లై చేస్తే మనకి టోటల్ ప్రోడక్ట్ అనేది 72 వస్తుంది. సో ఇలా మనం ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా డివైడ్ చేయాలో, ఎలా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ 4, 6, 18ని మనం కామాలతో సపరేట్ చేస్తూ రాసుకున్నాం. సో ఇక్కడ 4, 6, 18 అనేవి 2 టేబుల్లో డివైడ్ అవుతాయి కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నాను. 2 2 4, 2 3 6 అండ్ 2 9 18.
ఇప్పుడు ఇక్కడ ఈ 2, 3, 9 మనం గమనించినట్లయితే కేవలం 3, 9 మాత్రమే 3 టేబుల్ వస్తాయి, 2 అనేది 3 టేబుల్లో రాదు. సో ఇలాంటి సందర్భాల్లో ఏవైనా 2 వచ్చినా పర్లేదు, మనం ఆ నంబర్ని తీసుకొని ఆ మిగిలిన రెండింటిని మాత్రమే డివైడ్ చేస్తాం. సో ఇక్కడ 3, 9లు 3తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి మనం 3 టేబుల్లో డివైడ్ చేస్తున్నాం. మరి ఇక్కడ 2ని ఏం చేయాలంటే 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం, కామ పెట్టుకొని 3 1 3 అండ్ మళ్ళీ కామ పెట్టుకొని 3 3 9 అని రాసుకుంటాం. సో ఇలా ఏదైతే నెంబర్ మనకు డివైడ్ అవ్వట్లేదో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచుకుంటాం, మిగిలిన వాటిని మాత్రమే మనం డివైడ్ చేసుకు వెళ్తాం. సో ఇక్కడ మళ్ళీ 2 1 3, సో ఇవి మళ్ళీ కోప్రైన్స్ కాబట్టి మనం ప్రాసెస్ని ఇక్కడితో ఆపేస్తాం. ఇక్కడ మళ్ళీ హెచ్సిఎఫ్ రాయాలంటే ఇక్కడ 3 నంబర్స్ని డివైడ్ చేసింది ఒక 2 మాత్రమే. సో ఈ వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 2 మాత్రమే అవుతుంది. 3 అనేది కేవలం 2 నంబర్స్ని డివైడ్ చేసింది కాబట్టి మనం అక్కడ 3ని తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఎల్సిఎం చూసినట్లయితే 2 × 3 × 2 × 1 × 3. సో ఇలా మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ని మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ అనేది 36 అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, కేవలం అన్నింటినీ డివైడ్ చేసిన దాన్ని మాత్రమే హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. ఇక్కడ 3 అనేది అన్నింటినీ డివైడ్ చేయలేదు. సో ఇలాంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మరో విధమైన ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. సో ఇక్కడ 4 6 9 తీసుకున్నాను. సో ఇక్కడ 4 6 9 అనేవి 3 ఒకే టేబుల్లో రావు. సో అలాంటి సందర్భాల్లో మనం ఏవైనా 2 తీసుకున్నా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 4, 6ని గమనించినట్లయితే 2 టేబుల్లో వస్తాయి, అంటే 2 టేబుల్లో పూర్తిగా డివైడ్ అవుతాయి. లేదా 6, 9 తీసుకున్నట్లయితే అవి 2 3 టేబుల్లో డివైడ్ అవుతాయి. కానీ 4 అనేది 3 టేబుల్లో రాదు. ఒకవేళ 2 టేబుల్ తీసుకుంటే 9 అనేది 2 టేబుల్లో రాదు. సో ఇలాంటి సందర్భంలో మనం 2 తీసుకున్నా పర్లేదు, లేదా 3 తీసుకున్నా పర్లేదు. సో ముందుగా చిన్న నెంబర్ తీసుకుందాం కాబట్టి 2 తీసుకుందాం. సో ఇక్కడ 2 to the 4, 2 3 the 6. 9 అనేది 2 టేబుల్లో రాదు కాబట్టి మనం 9ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 2 తప్ప 3, 9లు మళ్ళీ 3 టేబుల్ వస్తాయి కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ 3తో డివైడ్ చేస్తున్నాం. సో 2 అనేది 3 టేబుల్లో డివైడ్ కాదు కాబట్టి 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటున్నాం. అండ్ ఇక్కడ 3 1 3, 3 3 9 కోప్రైన్స్ వచ్చే వరకు మనం చేస్తుంటాం. ఇక్కడ 2 1 3 అనేది కోప్రైన్స్ కాబట్టి మనం ఇక్కడతో ప్రాసెస్ని ఆపేసాం. సో ఇప్పుడు మళ్ళీ మనం హెచ్సిఎఫ్ రాస్తే, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మనకు ఇక్కడ ఇచ్చిన అన్ని నంబర్స్ని డివైడ్ చేసిన కామన్ ఫ్యాక్టర్స్ని మాత్రమే మనం రాసుకోవాలి. ఇక్కడ 2 అనేది కేవలం 2 నంబర్స్ని డివైడ్ చేసింది, 3 అనేది కూడా కేవలం 2 నంబర్స్ మాత్రమే డివైడ్ చేసింది. మొత్తం 3ని ఏది ఒకటి కూడా డివైడ్ చేయలేదు. సో అలాంటి సందర్భంలో మనం 1ని మాత్రమే హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. ఇక్కడ 1 అనేది అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్, సో అదే హైయెస్ట్ అవుతుంది. సో అందుకనే ఎప్పుడైతే ఇలా 3 నంబర్ని డివైడ్ చేసే విధంగా ఏ ఒక్క కామన్ ఫ్యాక్టర్ లేదో అలాంటి సందర్భంలో మనం దాని యొక్క హెచ్సిఎఫ్ని 1గా తీసుకుంటాం. సో నెక్స్ట్ ఎల్సిఎం అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని ఫ్యాక్టర్స్ని మనం ప్రోడక్ట్గా రాస్తాం. సో 2 × 3 × 2 × 1 × 3గా. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ 36 అవుతుంది. ఇప్పుడు మరొక విధమైన ఎగ్జాంపుల్ చూద్దాం. 9 and 4 ఈ రెండింటిని మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు 9ని మనం 4ని మనం గమనించినట్లయితే ఈ రెండింటికి ఏ ఒక్క కామన్ ఫ్యాక్టర్ లేదు. అంటే ఈ రెండు ఏ ఒక్క టేబుల్తో పూర్తిగా డివైడ్ కావు. అంటే ఒకే నెంబర్తో ఈ రెండింటిని మనం డివైడ్ చేయలేం. సో అలాంటి నెంబర్ ఏది మనకు దొరకదు. దాని అర్థం ఏంటంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ అనేది లేదు. సో ఇలా ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ లేని ఇలాంటి నెంబర్స్ మనం ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. సో ఇలాంటి కోప్రైమ్స్ ఇచ్చినప్పుడు మనం హెచ్సిఎఫ్ని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అలాగే ఎల్సిఎం అనేది వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. సో 9 × 4 = 36 అని మనం రాసుకోవచ్చు. సో ఇలా కోప్రైమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా హెచ్సిఎఫ్ని 1గా అండ్ వాటి యొక్క ఎల్సిఎంని వాటి యొక్క ప్రోడక్ట్గా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకు డివైడ్ చేయడానికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కావచ్చు, డివిజన్ మెథడ్ కావచ్చు, ఒకేసారి చేసి హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంని రెండింటినీ కనుక్కునే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే స్కూల్ స్టేజ్లో మనకు ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మరిన్ని మెథడ్స్ ఉంటాయి. సో అవేంటంటే, మొదటగా హెచ్సిఎఫ్ని కంటిన్యూ డివిజన్ మెథడ్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. అలాగే యూక్లిడ్ డివిజన్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఇది 10th క్లాస్లో ఉంటుంది. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరేషనే కానీ ఆ ప్రైమ్ ఫ్యాక్టరీ చేసినప్పుడు వాటిని మనం పవర్స్లో రాసుకొని వాటి ద్వారా మనం ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్కి దగ్గరగా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా 10th క్లాస్లో ఉంటుంది. వీటి గురించి పూర్తి వివరంగా ప్రత్యేకమైన వీడియోస్ చేయడం జరుగుతుంది. వాటి కోసం వెయిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ని లైక్ చేయడం ద్వారా మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా తెలియజేయండి. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అవి కరెక్టా కాదా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.